డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం మీకు అండ్ ఆర్ గేట్ నేను కవర్ చేశాను. ఇప్పుడు నేను నాట్ గేట్ కవర్ చేస్తాను. సో ఒకసారి మీరు నాట్ గేట్ మీరు గమనించినట్టయితే కనుక ఒకసారి చూడండి. నాట్ గేట్ అంటే ఏంటంటే, నాట్ అనేది ఒక ఇన్వర్టర్ లాగా మనకి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఒకే ఇన్పుట్ ఉంటుంది. అయితే ఇన్పుట్ 0 అయినా అవుతుంది, లేకపోతే ఇన్పుట్ 1 అయినా అవుతుంది. సో ఒకవేళ ఇన్పుట్ కనుక 1 అయితే కనుక అవుట్పుట్ 0 వస్తుంది. ఒకవేళ ఇన్పుట్ 0 అయితే కనుక మనకు అవుట్పుట్ 1 వస్తుంది. ఇక్కడ మనం ఒకసారి గుర్తుపెట్టుకోండి. నాట్ గేట్ అనేది మనకి డిజిటల్ సర్క్యూట్స్లోను, అలాగే ఈ నాట్ గేట్ అనేది బేసిక్ లాజిక్ సర్క్యూట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి వాడుతూ ఉంటారు. సో ఒకసారి మీకు దాని యొక్క డయాగ్రామ్ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ దీని ఇన్పుట్ అంటారు. సో ఒకవేళ ఇన్పుట్ కనుక 1 అయితే కనుక అవుట్పుట్ 0 వస్తుంది, అంటే ఏ బార్ వస్తుంది. ఒకవేళ ఇన్పుట్ కనుక 0 అయితే కనుక అవుట్పుట్ 1 వస్తుంది. సో దీన్ని ఒకసారి మీకు ట్రూత్ టేబుల్ రూపంలో చూపిస్తాను. సో ఈ ట్రూత్ టేబుల్ రూపంలో ఒకసారి మనం గమనించినట్టయితే కనుక, సో ఇక్కడ గమనించండి, ఇన్పుట్ కనుక 0 అయితే అవుట్పుట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. అలాగే ఇన్పుట్ కనుక 1 అయితే కనుక అవుట్పుట్ ఏమొస్తుంది? 0 వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఆ నాట్ గేట్కి ఒక ఏదైనా ఒక బల్బ్ కానీ మనం కనెక్ట్ చేస్తే మనకి 1 వచ్చినప్పుడు మాత్రమే ఆ బల్బ్ వెలుగుతుంది. కాబట్టి ఆ బల్బ్ గ్లో అవుతుంది. కాబట్టి మన ఇన్పుట్ జీరో ఇస్తే వెలుగుతుందా, లేకపోతే 1 ఇస్తే వెలుగుతుందా అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఒకసారి మనం చూసినట్టయితే కనుక, ఓకే, సో ఇక్కడ మనకి ఒకే ఇన్పుట్ అండి. సో మనకి గేట్స్ తీసుకుందాం. సో ఇది కూడా నాట్ గేట్ తీసుకుందాం. సో నాట్ గేట్ తీసుకుని ఈ ఇన్పుట్ని దానికి ఒకసారి నాట్ గేట్కి ఇద్దాం. సో ఇచ్చి ఇక్కడ మనకి ఈ అవుట్పుట్స్లో లైట్ ఉంది చూసారా, ఈ లైట్ని ఇక్కడ కనెక్ట్ చేద్దాం. సో ఈ నాట్ గేట్ జాగ్రత్త దీనికి కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో ఒకసారి ఇలా చూడండి. అంటే మనకు తెలుసు అవుట్పుట్ 1 వస్తేనే లైట్ వెలుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇన్పుట్ 0 ఇచ్చాం కాబట్టి అవుట్పుట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది కాబట్టి లైట్ వెలిగింది. సో ఇక్కడ ట్యాప్ చేద్దాం చూడండి. ఇన్పుట్ 1 ఇచ్చాను. ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ అనేది ఆగిపోయింది. సో నెక్స్ట్ మనకి నార్ గేట్కి వెళ్దామండి. నార్ గేట్ అంటే నాట్ ఆర్ అండి, అంటే ఆర్కి ఆపోజిట్లో ఉంటుంది. సో నార్ గేట్ అండి. సో ఒకసారి నార్ గేట్ గురించి మనం క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, నార్ గేట్ పెర్ఫార్మ్స్ నాట్ ఆర్, అంటే ఆర్ ఆపరేషన్స్కి ఆపోజిట్గా మనకి నార్ గేట్ జరుగుతుంది. సో అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఎప్పుడైతే కనుక రెండు ఇన్పుట్స్ 1 అయితే మనకి రెండు ఇన్పుట్లు 1 అయితే కనుక మనకు ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది అనేది చూద్దాం. చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ నార్ గేట్ ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. నార్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ మనం గమనించచ్చు. సో నార్ గేట్ యొక్క సర్క్యూట్ ఈ విధంగా ఉంటుందండి. సో ఒకసారి చూద్దాం నార్ గేట్లో. సో నార్ గేట్లో ఇక్కడ చూడండి. సో ఇక్కడ గమనించినట్టయితే మనకి ఏ ఒక్క 1 అయినా సరే, మనకి ఎంత ఆన్సర్? 0నే. అంటే అదే ఆర్ గేట్లో అనుకోండి. ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే మనకి ఎడిషన్ కాబట్టి, సారీ, ఆర్ అంటే మనకి ఎడిషన్ కాబట్టి, సో మనకి ఇందాక 0+1 అన్నా 1 వస్తుంది, 1+0 అన్నా కూడా 1 వస్తుంది అవుట్పుట్. కానీ ఇక్కడ అలా కాదు. రెండు ఇన్పుట్లు కనుక ఇందులో రెండు ఇన్పుట్లు 0లు అయితే మాత్రమే 1 వస్తుంది. ఒకవేళ పొరపాటున ఏ ఇన్పుట్ అయినా సరే మనకి సింపుల్ అండి. ఆర్ గేట్తో చాలు. ఆర్ అంటే ఏంటి? ఎడిషన్ కదా. 0+0 0 కదా. సో దానికి ఆపోజిట్ 0+0 0 కాబట్టి 1 వస్తుంది. నెక్స్ట్ ఆర్ గేట్లో 0+1 1 ఎంత? 1 కదా. సో ఆటోమేటిక్గా మనకి 0 వస్తుంది. అంటే నాట్ ఆర్కి వచ్చే దాన్ని దాన్ని కాంప్లిమెంట్ చేయడమే. ఆర్ 0+0 0 కాబట్టి అది 1 అవుతుంది. 1+0 అంటే 1+0 ఎంత? 1 కాబట్టి ఇక్కడ అది ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే
చాలా క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే ఏ ఒక్క ఇన్పుట్ 1 అయినా మనకి రిజల్ట్ జీరోనే. అంటే రెండు ఇన్పుట్లు జీరో అయితే మాత్రమే అవుట్పుట్ 1 వస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని పిక్చరల్ రూపంలో రిప్రజెంట్ చేసేటప్పుడు రెండు ఇన్పుట్లు కనుక జీరోలు అయితే మాత్రమే లైట్ వెలుగుతుంది. సో ఒకసారి అది కూడా చూసేద్దాం. సో ఇక్కడ మనకి రెండు ఇన్పుట్లు కావాలి కాబట్టి ఇంకొక ఇన్పుట్ తీసుకుందాం. ఇది కూడా ఇంకొక ఇన్పుట్. ఓకే, మనకి ఇక్కడ గేట్స్ కావాలి కాబట్టి సో మనం గేట్ ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం, నార్ కదా. సో నార్ గేట్ తీసుకుందాం. ఇది కూడా నార్ గేట్. సో తీసుకుని దీనికి ఈ ఇన్పుట్ జాయిన్ చేద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్ దీనికి మనం అవుట్పుట్ ఒక బల్బ్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఒకసారి దీన్ని జాయిన్ చేసేద్దాం. సో జాయిన్ చేసి చూడండి మీకు కింద చెప్పాను ఏ ఇన్పుట్ 1 అయినా మనకి లైట్ వెలగదు. సో ఒకవేళ రెండు ఇన్పుట్ జీరో చేసేద్దాం. సో ఇప్పుడు రెండు ఇన్పుట్లు జీరో చేసామో మనకి నార్ గేట్ పనిచేసింది. అంటే ఇందులో పొరపాటున ఏ ఇన్పుట్ హైగా ఉన్నా పనిచేయదు. అంటే మనకు తెలుసు ఆర్ అంటే ఏంటి, ఎడిషన్ కదా. 1+ఆర్ 1+0 ఎంత 1 కదా. కానీ నాట్ ఆర్, నాట్ ఆర్, ఆర్లో ఏంటి 1+0 ఎంత 1+0 ఆర్లో 1 అయితే ఇక్కడ నార్కి వచ్చేప్పటికి 0 అవుతుంది. 1+0 ఎంత అవుతుంది, ఆర్లో అయితే 1 వస్తుంది. దాన్ని నాట్ ఆర్ చెయ్యాలి కాబట్టి అది 0 వస్తుంది. అంటే ఇక్కడ 1 ఏ ఏ ఇన్పుట్ 1 అయినా మనకు లైట్ వెలగడం లేదు. సో ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ కూడా 0 చేసేద్దాం. సో మనకి లైట్ వెలిగింది. ఇది నార్ గేట్. సో తర్వాత మనం ఎక్స్ఆర్ గేట్ గురించి మాట్లాడుకుందాం. సో ఎక్స్ఆర్ అంటే ఎక్స్క్లూజివ్ ఆర్. సో ఎక్స్క్లూజివ్ ఆర్ అనేది ఏంటి అంటే ఇక్కడ కూడా అంతే, రెండు ఇన్పుట్లు తీసుకుంటుంది, మనకు అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకి ఎప్పుడు కూడా ఏంటి అంటే కనుక ఎక్స్ఆర్ గేట్ ఒకసారి మనం ఎక్స్ఆర్ అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ యొక్క సో ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే గేట్ ఇలా ఉంటుంది. సో దీన్ని ఏ బార్ బి ప్లస్ బి బార్ ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అంటారు. అంటే ఏ ఎక్స్క్లూజివ్ బి అని అర్థం. ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అంటే ఏ ఎక్స్ఆర్ బి కింద ఇండికేట్ చేస్తారు. సో అంటే ఎలాగో చూద్దాం. ఇక్కడ ఏ అనే ఇన్పుట్ ఉంది, బి అనే ఇన్పుట్ ఉంది. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ పొరపాటున ఏ ఒక్క ఇన్పుట్ హై అయినా, మరి రెండు ఇన్పుట్లు హై అవ్వకూడదండి. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఏ ఒక్క ఇన్పుట్ హై అయినా మనకి అక్కడ లో వచ్చింది. ఇక్కడ ఒకే ఇన్పుట్ మాత్రమే, అంటే ఎక్స్ఆర్లో ఒక ఇన్పుట్ మాత్రమే హై అవ్వాలి. రెండు ఇన్పుట్లు హై అయినా మనకి జీరోనే, రెండు ఇన్పుట్లు లో అయినా జీరోనే. ఒక ఇన్పుట్ మాత్రమే హై అవ్వాలి. సో ఇక్కడ గమనించండి, ఏకి బికి రెండు ఇన్పుట్లు లోయే కాబట్టి మనకు లోయే. కానీ ఇక్కడ రెండు ఇన్పుట్లు హై హై అయినా మనకి అవుట్పుట్ లోయే వస్తుంది. అంటే ఏదో ఒక ఇన్పుట్ మాత్రమేనా మనకి ఏమవ్వాలి, హై అవ్వాలి. ఒక ఇన్పుట్ హై అయితేనే మనకు అవుట్పుట్ హై వస్తుంది. సో ఇది కూడా మనం డయాగ్రామ్ రూపంలో రిప్రజెంట్ చేసి చూద్దాం సింపుల్గా. సో ఈ ఈ గేట్ డిలీట్ చేద్దాం. సో డిలీట్ చేసేసి ఇక్కడ మనకు గేట్లు కనపడుతున్నాయి కదా, ఈ గేట్లోంచి గేట్ తీసుకుందాం. సో అదే మనం ఎక్స్ఆర్ గేట్ అనుకుంటున్నాం కాబట్టి ఎక్స్ఆర్ గేట్ చూద్దాం. సో ఇది మనం ఎక్స్ఆర్ గేట్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసి జస్ట్ ఈ ఇన్పుట్స్ని దీనికి జాయిన్ చేసేద్దాం. సో జాయిన్ చేసి దీని యొక్క అవుట్పుట్ బల్బ్కి ఇద్దాం. సో ఇక్కడ గమనించండి, సో ఇక్కడ చూస్తే మనం సో చూడండి, మనకి ఏదో ఒక ఇన్పుట్ మాత్రమే హై అవ్వాలి, హై అయితే లైట్ వెలిగింది. సో పొరపాటున ఇక్కడ చూడండి, రెండో ఇన్పుట్ కూడా 1 ఇచ్చిన ఆటోమేటిక్ లైట్ ఆగిపోయింది. సో ఇక్కడ ఒక ఇన్పుట్ మళ్ళీ ఆఫ్ చేశాను, అంటే ఒక ఇన్పుట్ మాత్రమే హై లైట్ వెలిగింది. సో ఒకవేళ ఈ ఇన్పుట్ని హై నుంచి ఈ ఇన్పుట్ లోలో పెట్టినా వెలిగింది. సో ఒకవేళ రెండు ఇన్పుట్లు హైలో పెడదాం, రెండు ఇన్పుట్లు హైలో పెడితే మనకు ఆటోమేటిక్గా సర్క్యూట్ పనిచేయట్లే. అంటే ఇది ఎక్స్ఆర్ గేట్కి. సో తర్వాత నాండ్ గేట్ ఒకటి ఉందండి, నాండ్ గేట్. సో మనం నాండ్ గేట్ మాట్లాడుకుందాం. నాండ్ గేట్ అంటే ఏంటి, నాట్ అండ్. సో నాట్ అండ్ అంటే ఏంటి, అండ్ అంటే మనకి ఏదైతే అండ్ అంటే మల్టిప్లికేషన్, అంటే 1 × 1 అంతా 1,
అలాగే 1 into 0 ఎంత? 0. కానీ నాండ్ గేటు నాట్ అండ్ అంటే అండ్కి ఆపోజిట్లో ఉంటుంది. సో చూడండి, సో ఇది నాండ్ గేట్ని, నాండ్ని, నాండ్ గేటు, నార్ గేటు, ఎక్స్ఆర్ గేటు, యూనివర్సల్ గేట్స్ అంటారు. సో అంటే మనకి బేసిక్ లాజిక్ గేట్స్ ఏంటంటే అండో, ఆరో, నాట్. నాండు, నారో, ఎక్స్ఆర్ ఏమో యూనివర్సల్ గేట్స్ అంటారు. ఓకే, ఇక్కడ కూడా రెండు ఇన్పుట్సే తీసుకుంటారు. సో ఇదిగోండి రెండు ఇన్పుట్స్ తీసుకుందాం. రెండు ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు సో నేను ఇందాక చెప్పాను అండ్ గేట్ అంటే ఏంటి, అండ్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ కదా. సో అండ్ అంటే మల్టిప్లికేషన్ అంటే ఎంత? 0 into 0 ఎంత? 0 కదా. 0 into 1 ఎంత? 0 కదా. అలాగే 1 into 0 ఎంత? 0 కదా. అండ్లోనమ్మా నేను చెప్పేది. ఇప్పుడు నాండ్ దానికి ఆపోజిట్. సో అంటే 0 into 0 ఎంత? యాక్చువల్గా అండ్లో 0 కదా. కానీ దానికి ఆపోజిట్ ఏమవుతుందన్న 1 వస్తుంది. అలాగే 0 into 1 ఇక్కడ గమనిస్తున్నారు కదా రెండో దాంట్లో 0 into 1 అండ్ గేట్లు ఎంత వస్తుంది? 0 వస్తుంది కదా. దానికి నాండ్ ఆపోజిట్ 1 వస్తుంది. అంటే ఇక్కడ మనం పొరపాటు ఏదైనా ఒక ఇన్పుట్ని ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే 0 into 0 రెండు ఇన్పుట్లు లో అయినా మనకు బల్బు వెలుగుతుంది. నెక్స్ట్ ఒక ఇన్పుట్ లో అయినా మనకు బల్బు వెలుగుతుంది. రెండు ఇన్పుట్లు పొరపాటు హై అయితే మాత్రం మనకి ఇక్కడ బల్బు వెలగదు. అంటే రెండు ఇన్పుట్లు అంటే ఇక్కడ గమనించండి నాండ్ గేట్ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. సో అండ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ కదా. 1 into 1 ఎంత? 1 కదా. ఇక్కడ నాండ్ నాట్ అండ్ ఆ 1 కాస్త 0 అయిపోద్ది అంతే. అంటే అండ్ గేట్కి ఆపోజిట్గా నడుస్తుంది అంతే ఇది. సో అంటే దీన్ని మనం పిక్చరల్ రూపంలో చూసి చూపిద్దాం. అంటే డయాగ్రామ్ రూపంలో ఎలా ఉంటుంది ఒకసారి సర్క్యూట్లో చూద్దాం. సో ఒకసారి గమనించండి. సో ఈ ఎక్స్ఆర్ గేట్ తీసేద్దాం. సో ఈ ఎక్స్ఆర్ గేట్తో మనం పని లేదు కాబట్టి ఇదిగోండి ఇక్కడ నాండ్ గేట్ ఉంది కదా. సో సింపుల్, మీకు ఏం అక్కర్లేదు. రైట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ గేట్స్ ఉంది కదా. సో ఇన్పుట్స్ ఏమో ఇక్కడ నుంచి తీసుకుంటారు. సో అలాగే గేట్స్ ఇక్కడ తీసుకోండి. సో మనకి నాండ్ కదా, ఇదిగో నాండ్ తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. సో పెట్టుకుని ఈ ఇన్పుట్స్ నేరుగా ఈ నాండ్ గేట్ జాయిన్ చేసేయండి. సో ఇలా జాయిన్ చేసేయండి. సో జాయిన్ చేసేసి దీని యొక్క అవుట్పుట్ కూడా ఈ బల్బు జాయిన్ చేసేయండి. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఏదో ఒక ఇన్పుట్ని లో చేద్దాం. సో ఏదో ఒక ఇన్పుట్ని అంటే ఎంత? నాండ్ అంటే ఏంటి, అండ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ కదా. 1 into 0 ఎంత? 0 కదా. కానీ ఇక్కడ నాండ్ అయితే ఎంత? 1 into 0 అండ్లో 0 అయితే ఇక్కడ 1 అవుతుంది. సో ఏదో ఒక ఇన్పుట్ హై అయితే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? బల్బు వెలిగింది. సో ఇక్కడ రెండు ఇన్పుట్లు చేద్దాం. రెండు ఇన్పుట్లు హై చేస్తే ఆటోమేటిక్గా ఏమైపోతుంది? మళ్ళీ డెఫ్ అయిపోతుంది. పొరపాటు రెండు ఇన్పుట్లు లో చేద్దాం. సో ఇక్కడ రెండు ఇన్పుట్లు లో చేసినా మనకి లైట్ వెలిగింది. సో దట్స్ ఇట్ ఆఫ్ అండ్ గేట్స్. సో ఇవి మీరు తరోగా ప్రాక్టీస్ చేయాలి. ఇవి యూనివర్సల్ గేట్స్. ఇక్కడికి మనకి గేట్స్ మీకు డయాగ్రామ్ రూపంలో మీకు రిప్రజెంట్ చేసి గేట్స్ చెప్పడం జరిగింది. ఇప్పటికే మీకు క్లాస్లో అన్నీ చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను. సో ల్యాబ్లో మీరు దీన్ని చూసి ప్రాక్టీస్ చేయాలండి. ఓకే, థ్యాంక్ యూ.